పెళ్లి వేడుకను ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా చేసుకుంటారు. తమ ఆర్థిక పరిస్థితులకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకుంటారు. పెళ్లికి వచ్చిన అతిథుల నుంచి గిఫ్ట్లు తీసుకోవడమే కాదు, రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే సంప్రదాయం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. తాజాగా చైనాలో ఓ వ్యక్తి వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నాడు. అంతేకాదు, పెళ్లికి వచ్చిన అతిథులకు దిమ్మ తిరిగేలా రిటర్న్ గిఫ్ట్లను అందించాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ మ్యారేజ్ గురించి చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ షూట్ ను ఘనంగా చేసుకున్నారు. ఇతర దేశాల నుంచి కూడా అతిథులు వచ్చారు. అనంత్ రాధికా మర్చెంట్ పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రిక కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. బంగారం, వెండితో తయారు చేసిన అత్యంత ఖరీదైన ఆ పెళ్లి కార్డును చూసిన చాలా మంది షాక్ అయ్యారు. ఇప్పుడు దీనికి మించిన షాక్ ఇచ్చాడు చైనాకు చెందిన ఓ వ్యక్తి. డాన్ చాంగ్ మోస్ట్ లగ్జరీ వెడ్డింగ్ చేసుకున్నాడు. పెళ్లికి హాజరైన అతిథుల నుంచి గిఫ్ట్లు తీసుకోవడమే కాదు, వారికి కళ్లు చెదిరేలా రిటర్న్ గిఫ్ట్లను ఇచ్చాడు. ఒక్కొక్కరికి రెడ్ కవర్లో $800 అంటే మన కరెన్సీలో సుమారు 66,000 రూపాయలను పెట్టి బహుమతులు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వివాహ వేడుక స్పెషల్ రిటర్న్ గిఫ్ట్ల వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చైనాలో చర్చనీయాంశంగా మారిన ఈ వివాహ వేడుక 5 రోజుల పాటు జరిగిందట. అత్యంత లగ్జరీ 5 స్టార్ హోటళ్లలో అతిథులకు రూమ్స్ ని బుక్ చేశారు. మండపానికి రావడానికి అతిథులకు కార్లను ఏర్పాటు చేశారు. రోల్స్ రాయ్స్, బెంట్లీ వంటి ఖరీదైన కార్లలో మాత్రమే తరలించారు. పెళ్లి మండపంలో చేసిన డెకరేషన్ స్వర్గంలా కనిపిస్తోంది. ఈ రిచ్ వెడ్డింగ్ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అతిథులకే 66,000 రూపాయల రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఎంత ధనవంతులో అంటున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులను గౌరవించడం బావుందని, అతిథుల కోసం వసతి, ప్రయాణ ఖర్చులు కూడా వారే చూసుకోవడం గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.